శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కార్తీక మాసం వచ్చేసింది. ఇక నదీ స్నానాలతోనూ లేదా కొలనులు, చెరువులు, బావులు, సరస్సులు ఇత్యాది వాటితో స్నానము, అలాగే దీపదానాలు, కార్తీక పురాణాలు, వస్త్రదానము, తిలాదానము, దీపదానము, ఇక రకరకాలైనటువంటి కాయగూరలతోనూ, ఆహార పదార్థాలతోనూ, వస్త్రాలతోనూ ఈ విధంగా దానాలు, అందులోనూ ముఖ్యంగా ఉసిరిక దానము, ఇవన్నీ కూడా చాలా సందడిగా ఎంతో ఉత్సాహవంతమైనటువంటి పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అలాగే కార్తీక సోమవారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. నాగుల చవితి ఈ నెలలోనే, కార్తీక మాసంలో శుద్ధ చవితి రోజున మనము నాగుల్ని పూజించుకుంటాము, నాగుల పుట్టని పూజించుకుంటాము. కాబట్టి నాగుల చవితి ఉంటుంది. అలాగే ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, ఇలా అనేక రకాలైనటువంటి పండుగలు ఆ తిథులలో చేసుకుంటూ ఉంటాం మనం. ఈ రకమంగా అన్ని రకాలతోనూ అన్నమాట కార్తీక మాసం అలరారుతూ ఉంటుంది. ఇందులోనే మనకి ఈ నెలలోనే సందడిలో సందడి వన భోజనాలు ఉంటాయి. ముఖ్యంగా శుక్లపక్షంలో అంటే పౌర్ణమి లోపే 3 వంతులు అందరూ వనభోజనాలు చేస్తారు. ఏమిటి ఈ వనభోజనానికి అంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత అంటే, తోటలో రకరకాలైనటువంటి కాయలు, పండ్లు కలిగినటువంటి చెట్లు ఉంటాయి. ఈ చెట్ల కింద శివకేశవులని పూజించి ఎవరైతే సహపంక్తి భోజనాలు చేస్తూ ఉంటారో వారికి అంతులేని పుణ్యం వస్తుంది. ఈ ఆహార పదార్థాలని ఎలా చెయ్యాలి, సహపంక్తి భోజనాలను ఎలా చేయాలి, పూజని ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాం. తెల్లవారుజామునే లేచి ఆహార పదార్థాలన్నీ తీసుకుని, కట్టెలు తీసుకుని, అలాగే పాత్రలు తీసుకుని, నీరు తీసుకుని, అన్నీ తీసుకుని ఇక బయలుదేరుతారు తోటలకి. ఇక తోట ప్రాంతానికి వెళ్ళిన తదుపరి శుభ్రంగా మరి ఒకసారి స్నానాలు ఆచరించి మడి కట్టుకుంటారు. చాలా మంది చేసేటటువంటి ప్రక్రియ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మరి ఒకసారి స్నానాలు చేసి ఇక మడి బట్టలు ధరించి స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఎవరికి తోచినటువంటి పనులు వాళ్ళు చేస్తారు. గాడి పొయ్యి తవ్వుతారు కొంతమంది కట్టెలు పెడతారు, కొంతమంది బియ్యం కడుగుతూ ఉంటారు, కొంతమంది కూరగాయలు తరుగుతూ ఉంటారు, కొంతమంది విస్తర్లు కుడుతూ ఉంటారు. ఆ తోటలోనే ఉన్నటువంటి ఆకులని కోసి కూడా అప్పటికప్పుడు చేస్తారు. ఇలా కొంతమంది అక్కడ ఏర్పాట్లు చూస్తూ ఉంటారు. కూర్చోవడానికి వీలుగా, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా, దేవుని యొక్క అనుష్ఠానం చేసుకోవడానికి వీలుగా, దైవ పూజ చేసుకోవడానికి వీలుగా, ఇలా రకరకాలైనటువంటి పనులు అందరూ పంచుకుంటారు. అందరూ పంచుకొని చక్కగా వంటలు చేసేవాళ్ళు వంటలు చేస్తూ ఉంటారు, అనుష్ఠానం చేసుకునే వాళ్ళు అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారు, గాయత్రి చేసుకునే వాళ్ళు గాయత్రి చేసుకుంటూ ఉంటారు. ఇక కొంతమంది శివకేశవులకి పూజ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఈ విష్ణు పురాణము లేదా శివ పురాణముని మిగతా వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఈ చెట్ల కింద, పచ్చని చెట్ల కింద 10 మందితో కలిసి సూర్యోదయం వేళ దైవ పూజ చేసుకుని ఈ రకమైనటువంటి కథలు చెప్పుకోవడం, భక్తికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలే చర్చించుకోవడం, ఇవన్నీ అయిపోయిన తదుపరి ఇక వంట అయిపోయింది, ఇక్కడ అనుష్ఠానం అయిపోయింది, ఇక్కడ పూజ అయిపోయింది, కొంచెం సేపు పురాణ శ్రవణం అయిపోయింది, ఇలా అన్నీ అయిపోయిన తదుపరి ఇక సహపంక్తి భోజనాలకు కూర్చుంటారనమాట. చిన్న పెద్ద, స్త్రీలు, పురుషులు అందరూ కలిసి మెలసి ఇక్కడ ఈ వాతావరణంలో ఈ వన సంతర్పణని ఆచరించుకొని తిరిగి సాయంత్రం మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇక్కడ చేసుకున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి వస్తువులన్నిటినీ శుభ్రం చేసుకోవడము, మళ్ళీ ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడము, స్నానం వీలైతే చేసుకోవడము, మళ్ళీ తిరిగి అనుష్ఠానం చేసుకోవడము, కాసేపు శివుని కథలు, విష్ణువు కథలు చెప్పుకోవడము, ఇక తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోవడము. ఒకవేళ కుదరలేదండి, మాకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చేసుకుంటాము, ఏదో వాతావరణంలో మార్పులు వస్తున్నాయనో, లేకపోతే పిల్లలు బాగా ఏడి చేస్తున్నారనో, ఇలా ఏమైనా ఆటంకాలు ఉన్నట్టయితే తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోయి అక్కడ వారి యొక్క
మిగతా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మనం తెలియజెప్పుకోవాలి. మన ఇంట్లో మనము పూజ చేసుకున్నట్లుగానే ఈ తోటలో కూడా తులసిని పూజిస్తారు, అలాగే ఉసిరిని పూజిస్తారు. ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం అనేది చాలా ప్రశస్యమైనది. అలాగే ఉసిరిని పూజించడము, దానం ఇవ్వడము, ఉసిరికాయ దానం ఇవ్వడము, ఉసిరి కొమ్మ దానం ఇవ్వడము, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి పుణ్యాన్ని తెచ్చిచ్చే విషయాలు. కాబట్టి ఈ వనభోజనాల విషయంలో తరతమ భేదం లేకుండా, గొప్పవాళ్ళు పేదవాళ్ళు అనే భేదం లేకుండా, స్త్రీలు పురుషులు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అత్యంత ఆత్మీయతతో ఒక చోట కలిసి వాళ్ళు అన్ని రకాల పనులని పంచుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. అంటే దీనిలో ఒక సంఘీభావం కనిపిస్తుంది. మనం ఒకళ్ళకొకళ్ళు తోడున్నాము, ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీకు నేనున్నా, నాకు మీరందరూ ఉన్నారు అనేటటువంటి భావనని బలీయంగా అనిపించేటట్టు చేస్తుంది. ఇక్కడ ఈ వనభోజనాల యొక్క ప్రాధాన్యత అదే. పచ్చని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆ చెట్ల కింద అందరూ కలిసిమెలిసి చేసుకున్నటువంటి ఈ వంట ప్రతి వాళ్ళు పంచుకుని చక్కగా అందరికీ వడ్డిస్తారు. కొంతమంది స్త్రీలు ఇలా అందరికీ ఆ ఆహారం వడ్డించబడి దానిని సామూహికంగా అందరూ కలిసిమెలిసి తింటూ ఉండడం ద్వారా ఒక నూతన ఉత్సాహం వీరిలో బలపడుతుంది. ఒక అధికమైనటువంటి స్థైర్యం, మానసిక స్థైర్యం ఏర్పడుతుంది. మనకి ఇంతమంది ఉన్నారు, మనం ఏదైనా కష్టం వచ్చినా చక్కగా అధిగమించగలుగుతాము అని అనే భావన వస్తుంది. భగవంతుడి పూజ చేసుకుంటున్నప్పుడు కూడా కలిసిమెలిసి చేసుకోవడం వల్ల ఒక విధమైన సంతృప్తి ఉంటుంది. మనము భగవన్నామస్మరణ 10 మందితో కలిసి చేసుకుంటున్నాము అనేటటువంటి ఒక ఆత్మసంతృప్తి. ఇలాగా 2-3 రకాలుగా ఆత్మసంతృప్తి కలగడము, ఆత్మస్థైర్యం కలగడం వల్ల నూతన ఉత్సాహం ఏర్పడుతుంది. అలాగే అమితమైన పుణ్యం కూడా వస్తుంది అని తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్తీక మాసంలోనే రకరకాలైనటువంటి చెట్ల కింద ముఖ్యంగా ఉసిరి చెట్టు కూడా ఉండేటట్టుగా చూసుకుని ఆ ఉసిరి చెట్ల కింద ఈ భోజనాన్ని తయారు చేసుకోవడము, భుజించడము, భగవంతుణ్ణి కొలవడము, ప్రార్థించడము, ఇవన్నీ కూడా సామూహికంగా చేస్తారు. ఇది చాలా అదృష్టవంతమైన విషయము. అలాగే ఆత్మ సంతృప్తి పెరిగేటటువంటి విషయంగా తెలియజెప్తూ ఉన్నాను. శుభం.